మనం డిఎస్పిని మ్యూజిక్ కంపోజర్‌గా, సింగర్‌గా చూసాం గదా! సో, అందరికి చాలా మందికి తెలిసిన విషయమే. సో, ఆయన కొరియోగ్రాఫ్ ఒక సాంగ్ అయితే చేశాడనమాట. సో, అదేదో సాంగ్ గాదు. 'కుమారి 21 ఎఫ్‌లో' 'బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంకాక్.' సో, మనం ఏదో అప్పుడైతే ఒక సినిమాలో ఫ్లోలో చేసుంటాం గానీ, ఒకసారి మళ్ళీ రివాజ్ చేస్తే ఎంత పర్ఫెక్ట్ ఉంటది కొరియోగ్రఫీ. అంటే ఒక మ్యూజిక్ కంపోజరు అతను ఎంత లైవ్లీగా సినిమా కంపోజ్ చేసాడో సాంగు. అంత లైవ్లీగా పిక్చరైజ్ చేశాడనమాట. సో, మాక్సిమం ఆ సాంగ్ యాక్చువల్ మొత్తం పిక్చర్ అయితే థాయిలాండ్‌లో. అండ్ సర్ప్రైజింగ్‌లీ మనకంత వల్గర్‌గా అయితే ఏముండదు ఆ సినిమాలో, ఆ సాంగ్‌లో. రెగ్యులర్ కొరియోగ్రాఫ్‌కి ఇచ్చుంటే ఇంకొక విధంగా తీసేవాళ్ళు. మేబీ ఆ వల్గారిటీ అనేది ఉండేదేమో. బట్ వన్స్ కమింగ్ టు డీఎస్‌పీ ఇది చాలా మెచ్యూర్డ్‌గా, చాలా కంపోజ్డ్ ఉందనమాట. అండ్ ఈవెన్ కొన్ని లిరిక్స్ కూడా ఎగ్జాక్ట్‌గా ఆ లిరిక్స్ మ్యాచ్ అయ్యేటట్టే చాలా షార్ట్స్ పెట్టారనమాట. ప్రైవేట్ బోట్‌లోన మూన్ నైట్ లైట్‌లోన అంటే యాక్చువల్లీ ఈ షాట్‌కి ప్రైవేట్ బోట్‌లో తనిగా బోట్‌లో ఉంటారు. మూన్ లైట్ అన్నప్పుడు మూన్ లైట్ చూపిస్తాడు. తర్వాత సీలో సెంటర్‌కెళ్ళి వన్ హావ్ ఎ బ్యాష్. సో, ఇలాగా చిన్న చిన్న విషయాలు గూడా చాలా డీటెయిల్‌గా చాలా సూపర్ చేశాడనమాట. అసలు ఇంత చేశాడా కొరియోగ్రఫీ గూడా అనేసి అనిపిస్తుందనమాట.